This video is brought to you by Bharati Cement. ఉమెన్ ముఖ్యంగా ఒక పర్టికులర్ 40 to 55 వరకు కూడా కొంతమంది మెనోపాజ్ సిచ్యువేషన్లోకి వెళ్తూ ఉంటారు కదా. అటువంటి టైంలో అసలు ఒక ఉమెన్ శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, వాళ్ళ మానసిక పరిస్థితి, ఆలోచన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం మెనోపాజ్ సిచ్యువేషన్లో అప్పటి వరకు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఇంబ్యాలెన్స్ అవ్వడం, మెంటల్లీ కొంచెం బ్రేక్ డౌన్ అవ్వడం, డిప్రెషన్, ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం. ఒక్కసారి మనకు అసలు ఆ మెనోపాజ్ అనేది ఆడవారి ప్రతి మానసిక, ఆలోచన, శారీరక ఇలాంటి అన్ని శక్తుల మీద ఎలా ప్రభావితం పడుతుంది? యాక్చువల్లీ మెనోపాజ్ అనేది కూడా ఒకరి నుంచి ఒకరికి వేరీ అవుతూ ఉంటుందండి. అంటే మెనార్కీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది 10 ఏళ్లకే ఋతుక్రమం అనేది స్టార్ట్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళల్లో మెనోపాజ్ అనేది చాలా ఎర్లీగా వస్తుంటుంది. సో అంటే 40 years కూడా రావు, 38, 37 years ఉన్నప్పుడే వాళ్ళు మెనోపాజ్ వచ్చేస్తూ ఉంటుంది. యూజువల్గా 42 to 54 years మధ్యన ఈ మెనోపాజ్ అనేది యూజువల్లీ ఎక్కువగా చూస్తుంటాం. సో ఎప్పుడైతే మెనోపాజ్ అంటే మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోతుంది, టోటల్గా సైకిల్ ఏదైతే ఉంటుందో అది యూజువలీ 1 year పాటు కూడా రాకుండా ఉంటే దాన్ని మనం మెనోపాజ్ కింద కన్సిడర్ చేస్తాం. యూజువలీ 3 months స్కిప్ అయింది, 4 months స్కిప్ అయింది, దాన్ని మనం కన్సిడర్ చేయలేం. 1 year పాటు ఒక్క మంత్ కూడా బ్లీడింగ్ అవ్వకుండా ఉన్నట్లయితే దాన్ని మనం మెనోపాజ్ అంటాం. అయితే దీన్ని ఎప్పుడైతే ఆ మెనోపాజ్కి రీచ్ అవుతారో ఆడవాళ్ళలో రకరకాల చేంజెస్ జరుగుతాయి. ఫిజికల్గా బాడీ అంతా చాలా మార్పులు చెందుతాయి. యూజువల్లీ బ్రెస్ట్ సైజు తగ్గిపోవడం, వెజైనా అంతా కూడా చాలా డ్రై అవ్వడము, అట్లాగే వాళ్ళకి హాట్ ఫ్లషెస్ రావడము, విపరీతంగా చెమటలు పడుతూ ఉండడము, వేడి సడన్గా వాళ్ళకి ఏసీ వేసినా కూడా ఏంటి ఏసీ సరిపోవట్లేదు అంటారు, అంత వేడి లోపల నుంచి పుట్టుకొస్తూ ఉంటుంది. అట్లాగే నైట్ విపరీతమైన చలి వేస్తూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఇరిటేషను, కోపము, మూడ్ స్వింగ్స్, సడన్గా ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంటారు, లేదా సడన్గా హ్యాపీ మూడ్లో ఉంటారు, హ్యాపీగా ఉన్నారు అనుకునేంత లోపల విపరీతమైన కోపం, దాని ద్వారా ఏడవడము, ఇటువంటివన్నీ కూడా మెనోపాజల్ లక్షణాల కింద చెప్పుకుంటాం. వాళ్ళకి ఏమవుతుందంటే ఎమోషనల్గా, సైకలాజికల్గా కూడా చాలా చేంజెస్ జరుగుతాయి. హార్మోన్స్ ఎస్పెషల్లీ ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఈస్ట్రోజన్ పూర్తిగా డ్రాప్ అయిపోతుంది. ఈస్ట్రోజన్ డ్రాప్ అవ్వడం వల్ల కూడా, ఈస్ట్రోజన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఫిజికల్గా ఈ సిమ్టమ్స్, ఎమోషనల్గా కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫిజికల్గా మనం 2 మేజర్ కండిషన్స్ చూసుకుంటాం. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ డ్రాప్ అయ్యిందో, ఒకటి ఎముకలు బాగా బలహీనం అవుతాయి. యూజువల్లీ ఏమవుతుందంటే కాల్షియం అబ్జార్ప్షన్ బాడీ చేయలేదు. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఒక వరం. అందుకే చాలామంది మెన్సెస్ని తిట్టుకుంటారు, అబ్బా ఈ మంత్ వచ్చింది, ఈ డేట్ వచ్చింది అని అనుకుంటారు. కానీ అంటే ఉమెన్కి నిజంగా కూడా డేట్స్ రావడం అనేది ఒక వరం. దాని ద్వారా బ్లడ్లో ఉండే చెడంతా పోవడమే కాకుండా బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండడం ద్వారా కాల్షియం అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. అలాగే హార్ట్లో ఎటువంటి కండిషన్స్ అంటే ఇట్లాంటి హార్ట్ ఫెయిల్యూర్ రావడము, హార్ట్ స్ట్రోక్స్ రావడము, ఇటువంటివి ఏవి జరగకుండా ఉంటాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ డ్రాప్ అయ్యిందో, మెనోపాజ్ రీచ్ అయ్యారో, ఇమీడియట్లీ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. బాడీ కాల్షియం అబ్జార్బ్ చేసుకోలేదు. అలాగే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఎక్కువగా పోస్ట్ మెనోపాజల్లే మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఫిజికల్గా జరిగే చేంజెస్. ఇక ఎమోషనల్గా అయితే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు విపరీతంగా కోపం రావడము, ఇరిటేట్ అవుతూ ఉండడము, హెడేక్ వస్తూ ఉండడము, వర్టిగో వస్తూ ఉండడము, ఇలాంటి రకరకాల ఫిజికల్ సిమ్టమ్స్ కూడా మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఓకే, అయితే ఈ మెనోపాజ్ అనేది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంటే మన మదర్స్కి ఆ టైంలో ఖచ్చితంగా 45 ఆ తర్వాతే వచ్చి ఉండేది. ఇక మన అమ్మమ్మలు వాళ్ళు తాడితే 45 కూడా వాళ్ళ పిల్లలకంటూ ఉండేవాళ్ళు. సో కమింగ్ టు దిస్ ఎరా, ఇప్పుడు 40 వస్తేనే మెనోపాజ్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు. దానికి ముఖ్యంగా అంటే ఏంటి, ఆ రీజన్స్ ఏంటి? మనం ఆ మెనోపాజ్ స్టేజ్ని పుష్ చేయవచ్చా? యూజువల్లీ చాలామంది కేసెస్ వస్తాయండి మెనోపాజ్ని పుష్ చేయాలని, మెనోపాజ్ రాకుండా ఇంకా మెడిసిన్స్ తీసుకోవాలని కొంతమంది ఇస్తూ ఉంటారు. అలాగే మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం యూజువల్లీ మెనోపాజ్ని కాస్త పోస్ట్పోన్ చేయడానికి, మళ్ళీ డేట్స్ నార్మల్గా రావడానికి, సో దట్ వాళ్ళకి ఏమవుతుందంటే జాయింట్ ఇష్యూస్, తర్వాత బ్యాక్ ఏక్ ఇష్యూస్ ఇలాంటివన్నీ రాకుండా ఉండడం కోసం. అయితే ఇది వరకుటి జనరేషన్లో మెనార్కే టైం అనేది 14 years 15 years అట్లా ఉండేది. ఆ తర్వాత 12-13 yearsకి వచ్చింది. ఇప్పటి జనరేషన్లో 10 yearsకే అవుతున్నారు.
అది ఏది దేని వల్లైనా కావచ్చు, అది మనం తినే ఫుడ్ అవ్వచ్చు, మన బాడీలో జరిగే జెనెటికల్ చేంజెస్ అవ్వచ్చు, ఏదైనా తీసుకోండి, కారణం ఏదైనప్పటికీ మెనార్కేని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనం మెనోపాజ్ ఎప్పుడు రీచ్ అవుతాము అనేది. ఎర్లీగా మెనార్కే వస్తే ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది. 10 yearsకి మెనార్కే వచ్చింది, సో డెఫినెట్లీ వాళ్ళు మెనోపాజ్ అనేది 37-38 లోపల మెనోపాజ్ వచ్చేస్తుంది. అదే వాళ్ళు 13-14 yearsకి అయ్యారు, డెఫినెట్లీ ఇట్ టేక్స్ 45 years. 15 years దాటింది, 15 years, 14 to 15 years, డెఫినెట్లీ ఒక 50 years వరకు రీచ్ అవ్వగలుగుతున్నారు. అంటే ఈ మధ్య అంటే ఈ ఏదైతే మినార్కీ నుండి మెనోపాజ్ వరకు మధ్యలో టైమ్స్ ఏదైతే ఉందో, ఇప్పటి కాలంలో లేట్ మ్యారేజెస్ కానివ్వండి, లేదంటే లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి, సబ్స్టాన్స్ అబ్యూస్ ఉంటుంది, అలాగే నికోటిన్ యూసేజ్ ఉంటుంది, డ్రింకింగ్ ఆల్కహాల్ ఉంటుంది, ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి కదా. మెనార్కీ టైమ్స్ కరెక్ట్గా 13-14కి అయినా కూడా ముందుగానే చాలా మందికి మెనోపాజ్ వచ్చే సిట్యువేషన్స్ని కూడా చూస్తున్నాం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ ఈట్ అండి. ప్రతి దానికి, ప్రతి రోగానికి కూడా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం తీసుకునే కాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే ఏదైనా ఎక్సెస్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది ఏదైనా తీసుకొనివ్వండి, మనం ఫుడ్ దగ్గర నుంచి తీసుకునే, కొంతమంది సిగరెట్ స్మోకింగ్ అలవాట్లు ఉంటాయి, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు, ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ ప్రీ మెనోపాజల్ సిచ్యువేషన్స్ ఎక్కువ చూస్తాం. సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ టు అటైన్ మెనోపాజ్ ఇన్ ఎర్లీ స్టేజ్. సో ఎర్లీగా చూడడానికి మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుంది, మనం ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నామా, స్మోకింగ్ ఏమైనా ఎక్కువ చేస్తున్నారా, మందులు ఏమైనా వాడుతున్నారా, ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి, సో ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లాగే యూజువలీ చాలా వరకు చెప్పాలంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే మంచి ఆహారం ఉందో, చూడండి ఇప్పుడు చాలామంది ఘీ తీసుకోవడం మానేశారు, నెయ్యి తీసుకోవడం ద్వారా కూడా బాడీలో సర్టెన్ లూబ్రికేషన్స్ అయ్యి ఏది ఎలా ఏ టైంకి ఏది జరగాలో హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్లో ఉంటూ ఓవ్యులేషన్ అనేది కూడా చాలా కరెక్ట్ టైంకి అవుతూ ఉంటుంది. బట్ మనం ఏదైతే మంచిదో దాన్ని ఆపిపెట్టాం, అక్కర్లేని చీజులు ఎక్కువ మొదలుపెట్టాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ బాడీలో రకరకాల చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మెనోపాజ్ అనేది చాలా ఎర్లీ అయిపోతూ వస్తుంది. చాలామంది 40 years అటైన్ అవుతూనే, 40 years రీచ్ అవుతూనే మెనోపాజ్ అటైన్ అవుతున్నారు. సో యూజువలీ మనం తినే ఫుడ్ ఏది మంచి ఫుడ్ తీసుకోవాలో దాన్ని ఆపిపెట్టాము, ఏది తీసుకోకూడదో దాన్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేసాం. సో ఫుడ్ అన్ని విషయాల్లో ప్లేస్ ఎ కీ రోల్. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే మెనోపాజ్కి ఫుడ్ అనేది, అంటే త్వరగా రావడానికి ఫుడ్ ఈజ్ ఆల్సో అ కీ రోల్. కరెక్ట్. సో ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఎప్పుడైతే మెనోపాజ్ స్టేజ్ వస్తుందో అప్పుడు ఆడవాళ్ళు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్లోకి వెళ్తూ ఉంటారు, అలాగే ఫిజికల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, బయటికి చెప్పుకోలేరు కూడా కొన్ని అయితే. సో అలాంటి టైంలో మీరు చూసిన కేసెస్లో ముఖ్యంగా బాగా ఇబ్బందికరంగా అనిపించే ఇదేంటండి? ఎస్పెషల్లీ ఎమోషనల్లీ కంట్రోల్ చేసుకోలేరండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇరిటేషన్, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉండి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. కొంతమందిలో అయితే సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి, వాళ్ళకి జీవితం మీద విరక్తి భావనతో ఉంటారు, చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి వీపింగ్ టెండెన్సీ ఉంటుంది, వాళ్ళు మెనోపాజ్ రీచ్ అవుతూనే విపరీతంగా ఏడుస్తారు, మాట్లాడుతూ కూడా ఏడుస్తూనే ఉంటారు. ఇవన్నీ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్. సో వాళ్ళు ఎప్పుడైతే హార్మోన్స్ లోపల ఇంబ్యాలెన్స్ అయిందో ఎమోషనల్లీ కూడా చాలా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటారు. సో ఎస్పెషలీ మెనోపాజ్లో మైండ్ సిమ్టమ్స్ ప్లేస్ ఎ కీ రోల్, అండ్ వాటిని కంట్రోల్ చేయడం, వాళ్ళంతా వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టతరంగా మారుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక 2 మేజర్ కండిషన్స్ చెప్పినట్లయితే మన జాయింట్ ఇష్యూస్ అండ్ హార్ట్ ఇష్యూస్, ఈ 2 కండిషన్స్ని కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మీరు ఎక్కువ చూడండి, మోకాళ్ళు అరిగిపోయి ఉంటారు లేదా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది హిస్టెక్టమీ చేయించుకుంటూ ఉంటారు. హిస్టెక్టమీ చేయించుకున్నప్పుడు మొత్తం గర్భాశయం ఏదైతే ఉందో గర్భసంచి మొత్తం తీసేస్తారు. అది రకరకాల కారణాల వల్ల, అది మామూలుగా ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువ పెరిగిపోయి ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు, ఇలా రకరకాల కండిషన్స్ వల్ల హిస్టెక్టమీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్గా కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వదు బాడీకి. ఎప్పుడైతే అలా జరగదో వాళ్ళల్లో కూడా ఎక్కువ మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉంటాం. సో మనం కొన్ని సివియర్ కండిషన్స్, ఎస్పెషలీ నేను చూసినంత వరకు అయితే ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఎక్కువ చూసాం, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ చూసాం. ఆ రెండింటిని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సడన్ మూడ్ వేరియేషన్స్ ఉంటాయి. యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి దేని మీద అసలు ఇంట్రెస్ట్ అనేదే ఉండదు.
అది చెప్పడానికి చాలా ఈజీగా మనం మామూలుగా చెప్పుకుంటాం, కానీ అది పడే వాళ్ళకి చాలా సివియర్గా ఉంటుంది. యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, సడన్గా హాట్ ఫ్లషెస్ రావడము, విపరీతమైన చెమటలు పట్టడం, ఒళ్ళంతా తడిసిపోతుంది చెమటలతోటి. సో వాళ్ళకు కూడా చాలా అర్థం కాదు, ఒళ్ళంతా మంటలు వస్తూ ఉంటాయి. అండ్ బాడీ షేప్ స్ట్రక్చర్ కూడా మారిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ బ్రెస్ట్ సైజ్ తగ్గడము, వెజైనల్ డ్రైనెస్ ఎక్కువ అవుతూ ఉండడము. అప్పుడు ఏమవుతుందంటే వెజైనల్ పీహెచ్ అంతా కూడా మారిపోయి ఈజీగా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా జరిగే చేంజెస్. సో ఎక్కువ సివియారిటీ చూసేది మనం ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్ ఉండడము, మెంటలీ చాలా డిప్రెస్డ్ స్టేట్లో ఉండడము, అండ్ జాయింట్ ఇష్యూస్ ఎక్కువ సీరియస్ కండిషన్స్గా చెప్తాం. అయితే ఇవన్నిటిని అంటే ముఖ్యంగా మనం బ్యాలెన్స్ చేసుకునే స్టేట్లో ఉండం కాబట్టి మన ఇంట్లో ఉండే ఇతర కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పార్ట్నర్స్, ఆ టైంలో వాళ్ళే మనకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలిగింది, పిల్లలు, వాళ్ళు ఎలా వీళ్ళతో బిహేవ్ చేయాలి అనేది ఒక్కసారి. చాలామంది కంప్లైంట్ చేస్తూ వస్తారు నా దగ్గరికి. అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్, పిల్లలు కూడా మా అమ్మ ఇలా చేస్తోంది, లేదా మా అమ్మ ఇలా కోపంగా ఉంటుంది, లేదా వాళ్ళ వైఫ్ గురించి కంప్లైంట్ చేయడము, ఇటువంటివి ఎక్కువ చూస్తాం. బట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ దాని ప్రకారం చాలా మంచి క్వశ్చన్ ఏంటంటే, అట్లీస్ట్ అసలు ఫస్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి. బికాస్ అది వాళ్ళు వాంటెడ్లీ చేస్తున్నది కాదు, లోపల జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల బాడీకి ఒక సర్టెన్ టైం పడుతుంది. ఆ మెనోపాజ్ అంటే ప్రీ మెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజల్, ఈ ఒక సర్టెన్ టైం వరకు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 43కి వాళ్ళు మెనోపాజ్ అటైన్ అయిపోయారు, 1 ఇయర్గా వాళ్ళకి లేదనుకోండి, దానికి 42 ఇయర్స్ 41 ఇయర్ అప్పటి నుంచి కూడా ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. దాన్ని ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటాం. మెనోపాజ్ టైంలో ఆల్రెడీ ఉంటుంది. ఇంకొక 1 ఇయర్ వరకు కూడా పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. సో ఒక 2-3 ఇయర్స్ వరకు కూడా ఒక ఉమెన్కి డెఫినెట్లీ టేక్స్ టైం అగైన్ టు బికమ్ నార్మల్. అంటే నార్మల్గా ఇరిటేషను, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ లేకుండా ఉండడానికి ఒక సర్టెన్ టైం అయితే పడుతుంది. దానికి ఈ కోపం వచ్చి అరుస్తున్నప్పుడు యూజువలీ ఆడవాళ్ళు చాలా గట్టిగా అరుస్తారు, కోపం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఆ టైంలో. యూజువల్లీ ఏమనుకుంటారంటే అది కావాలని చేస్తున్న బిహేవియర్లా అనిపిస్తుంది. అది యూజువల్లీ ఇంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది వీళ్ళు కావాలని చేస్తున్న విషయం కాదు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఒక సర్టెన్ స్టేజ్ రీచ్ అవుతున్నారు కాబట్టి అది అర్థం చేసుకుని వాళ్ళు దానికి ఎటువంటి రియాక్షను లేదా దాన్ని ఏదో ఒక ఇష్యూ కింద చేసుకోకుండా దాన్ని కొన్ని రోజులు వదిలిపెట్టేసినట్లయితే షీల్ ఆల్సో నార్మల్ కూల్ డౌన్ అవుతారు. వీళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లము వీళ్ళ వల్ల ఉండదు. కాబట్టి వీళ్ళు అర్థం చేసుకుంటే యాక్చువల్లీ ఇష్యూస్ అవ్వకుండా ఉంటాయి. అదర్వైజ్ ఏమవుతుందంటే వీళ్ళకి ఇంకా యాంగ్జైటీ ఎక్కువయ్యి ఇంకా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. బికాజ్ ఆ టైంలో కన్సోలింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ కన్సోలింగ్ ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్ నుంచి రావాలి. బట్ ఆ టైంలో అది అర్థం చేసుకోకుండా చాలా వరకు ఏమవుతుందంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనే ఒక కంప్లైంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యూజువలీ మెనోపాజల్లో ఎవరైనా కూడా ఇది ఫేస్ చేయాల్సిందే, ఇంట్లో వాళ్ళు ఫేస్ చేయాల్సిందే, వాళ్ళ పిల్లల మీద కోపడుతూ ఉంటారు. చిన్న చిన్న దానికి చాలా ఎక్కువ, అంటే చిన్న చిన్న ట్రివియల్ థింగ్స్ అంట, స్మాల్ ఇష్యూస్కి చాలా గట్టిగా అవసరం లేనంత కోపడడం జరుగుతుంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మెనోపాజల్లో కామన్. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం. ఇది కనుక కొన్ని ఇయర్స్ వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళు చాలా హాయిగా, ఇది మళ్ళీ దేనికి దారి తీయకుండా హ్యాపీగా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. చాలా బాగా చెప్పారు. మళ్ళీ దీనివల్ల ఇంకొక పెద్ద సమస్య రాకుండా ఉంటుంది. అయితే యంగ్ జనరేషన్స్కి మెనోపాజ్ మీద ఉండే ఒక భయం ఏంటి అంటే, మెనోపాజ్ అండ్ సెక్షువల్ రిలేషన్స్ ఆల్సో కో రిలేటెడ్ అని. ఈజ్ ఇట్ ట్రూ అండి? అంటే యూజువలీ మెనోపాజ్లో జరిగే చేంజెస్ మనం చెప్పాం ఆల్రెడీ. వెజైనల్ డ్రైనెస్ ఎక్కువ అవుతుంది. సో ఇంటర్ కోర్స్ చేసినప్పుడు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సో దే కెనాట్ అలౌ దట్ పార్ట్నర్ అనమాట. సో ఇలాంటి చేంజెస్ జరుగుతాయి కాబట్టి యూజువలీ వాళ్ళ మధ్యన దూరం రావడము, లేదా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో యూజువలీ దీనికి ఏం చేస్తారంటే కొన్ని లూబ్రికేషన్స్ ఇస్తూ ఉంటారు, అలాగే కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు. సో దట్ డ్రైనెస్ అనేది రాకుండా ఉండడము, బికాజ్ ఆ దూరం అన్నెసరీగా పెరగకుండా ఉండడానికి ఇటువంటి ప్రయత్నాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుందంటే ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓకే, ఇట్స్ ద బ్యాలెన్స్ కైండ్ ఆఫ్ థింగ్. మరి హోమియోపతిలో మెనోపాజ్లో చాలా ఆరోగ్యకరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఎన్నో సమస్యలు ఆడవాళ్ళు ఫేస్ చేయాలి అనే విషయం అయితే దానికి ఇంకా వేరే దారి లేదు. మరి వీటన్నిటి అంటే ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని హై రేంజ్లో కాకుండా వాటి ఎక్స్ట్రీమిటీని తగ్గించుకునే అవకాశం ఉందా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా? యూజువల్లీ ఇప్పుడు మనం చెప్పినట్లు
మెనోపాజల్లో ఫిజికల్గా చేంజెస్ చూస్తాం, వాసోమోటార్ చేంజెస్ చూస్తాము, న్యూరో సైకలాజికల్ చేంజెస్ చూస్తాము, ఫిజికల్ చేంజెస్ చూస్తాం. ఈ 4 కండిషన్స్ మెనోపాజ్లో ఖచ్చితంగా చూస్తాం. సో అవేంటి అన్నది ఇప్పుడు ఇంతకు ముందు అంతా మాట్లాడుకున్నవన్నీ ఇవే కండిషన్స్. ఫిజికల్గా చెప్పాము, సెక్షువల్గా చెప్పాము, ఎమోషనల్గా చెప్పాము, అండ్ అన్ని రకాలుగానే మనం చెప్పడం జరిగింది. దీనికి హోమియోలో ఇందాక నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగానే ప్రతి కండిషన్కి, మైండ్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లంకి కూడా హోమియోలో మెడిసిన్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈస్ట్రోజన్ తక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సో దీనికి యూజువలీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇప్పుడు అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉంటాయన్నా ఇది లేదు అన్న గ్యారంటీ లేదు. కొంతమందిలో వీపింగ్ టెండెన్సీ ఉంటుంది, కొంతమందిలో ఇరిటేషన్ ఉంటుంది, కొంతమందిలో దే షౌట్ లైక్ ఎనీథింగ్, కొంతమందిలో హాట్ ఫ్లషెస్ ఉంటాయి. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకరకాల ఒక బంచ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ ఏంటో తీసుకుని ఎమోషనల్గా వాళ్ళు ఏమి పడుతున్నారు, వాళ్ళకి ఏమి యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, ఏ విషయమై యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, ఇలాంటి కండిషన్స్ అన్నీ తీసుకుని మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే అట్లా మెడిసిన్ ఇస్తామో తప్పనిసరిగా వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీఫ్ అనే కాదండి, వాళ్ళకి చాలా వరకు వాళ్ళు బయటకు వచ్చేస్తారు అందులోంచి. ఎమోషనల్లీ ఏదైతే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారో దాంట్లోంచి బయటికి రావడం జరుగుతుంది. ఏవైతే మనం ఈ అబ్జార్ప్షన్, కాల్షియం అబ్జార్ప్షన్ ప్రాబ్లం చెప్పాం, దానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఎటువంటి డెఫిషియెంట్ డిజార్డర్స్లోకి వెళ్లకుండా ఉంటుంది. ఓకే. యూజువల్లీ కాల్షియం అబ్జార్ప్షన్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది కాబట్టి మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా ఎటువంటి డెఫిషియెంట్గాను వెళ్లకుండా చూసి బ్యాలెన్స్గా ఉంచే మెడిసిన్స్ ఉంటాయి. సో ఇలా చేయడం ద్వారా ఎక్సలెంట్గా మెడిసిన్స్ ఉంటాయి హోమియోలో. ఎస్పెషల్లీ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్, వీపింగ్ టెండెన్సీస్, కొంతమందిలో చెప్పినట్టు డిప్రెషను, సూసైడల్ టెండెన్సీస్, యాంగ్జైటీ డిజార్డర్స్, ఇటువంటి వాటి అన్నిటికీ మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి హ్యాపీగా మెడిసిన్స్ తీసుకున్నట్లయితే దగ్గరలో ఉండే ఎఫిషియంట్ హోమియో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి, తప్పకుండా మెడిసిన్స్ తీసుకోండి. మెనోపాజ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని ఏవైతే బాధిస్తున్నాయో తప్పకుండా మీకు రిలీఫ్ పొందుతారు. హ్యాపీగా మీకు ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి. చాలా వివరంగా చెప్పారు అండ్ చాలా కూల్గా కాన్వర్జేషన్ జరిగింది. బిఫోర్ ర్యాపింగ్ అప్ వన్ లాస్ట్ క్వశ్చన్ రోషన్ గారు, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కానివ్వండి డిఫరెంట్ హార్మోన్స్ తీసుకోవడం కూడా మొదలుపెట్టారు ఫర్ వాట్స్ ఎవర్ రీజన్స్. సో ఇలాగే మెనోపాజ్కి భయపడి కూడా ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ తీసుకోవటం ఇలాంటివి కూడా కొన్ని కేసెస్ జరుగుతూ ఉంటాయి. అలా చేయటం వల్ల, అంటే మనం ఇంతసేపు మంచి ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు చెడు మనం చేయటం వల్ల మనకి ఏం నష్టం జరుగుతుంది అనేది చెప్పడం కూడా ఇంపార్టెంట్ కదా. సో అలా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు మన బాడీలో నెగిటివ్ రియాక్షన్స్ ఉంటాయా, ఉంటే ఎలా ఉంటుంది, అవి ఎందుకు చేయకూడదు? యూజువల్లీ ఎప్పుడైనా సరే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే చెప్తారు, ఇట్లాంటి హార్మోన్ ఈజ్ నథింగ్ బట్ సింథటిక్ మెడిసిన్, ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ మెడిసిన్ విచ్ ఈస్ నాట్ న్యాచురల్. మీ బాడీకి ఎంత అవసరం అవుతుందో అంత ఆల్రెడీ బాడీ ఇస్తుంది. బాడీ ఇవ్వలేకపోతుంది అంటే అక్కడ ఏదో సమస్య ఉందని అర్థం. సో సమస్యని సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్లో ఉంటాయి. అంతేగాని ప్రాబ్లమ్ని సొల్యూషన్ తెచ్చుకోకుండా మీరు హార్మోన్స్ ఇస్తూ వెళ్తే బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. అది మేల్ అయినా సరే, ఫిమేల్ అయినా సరే. మేల్లో కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ మేల్ హార్మోన్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే తగ్గిపోయాయో సో సమ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే అవి స్టార్ట్ అయ్యో వాళ్ళు హార్మోన్స్ తీసుకోవడం మొదలు పెడతారు. ఎస్పెషల్లీ మేల్ హార్మోన్స్ తీసుకున్నప్పుడు హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ అలా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒకటి. అలాగే ఫిమేల్స్లో కూడా ఎనీ హార్మోన్, అది ఏ హార్మోన్ అయినా అవ్వనివ్వండి, బాడీకి ఎస్పెషల్లీ మనం వేరే వేరే కండిషన్స్ వల్ల అది అవసరం లేనిది అవసరం అయిందని అనుకుని తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా డెఫిషియన్సీ ఉంటే అవసరం అనుకుంటేనే డాక్టర్స్ చెప్తారు, లేకపోతే ఏమాత్రం చెప్పరు. బట్ జస్ట్ లైక్ దట్ మనంతట మనమే అనుకుని చాలామంది కొన్ని చాలా సిల్లీగా ఉంటాయి, సిల్లీకి చాలా సీరియస్గా ఉండే హార్మోన్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. చేయడం ద్వారా చాలా ఇబ్బంది పడతారు, దానికి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా సింథటిక్ హార్మోన్స్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ మస్ట్ మనం వెళ్ళకపోవటమే మంచిది. రోషన్ గారు ఈరోజు
చాలా టాపిక్స్ గురించి చాలా వివరంగా చెప్పారు. అండ్ అలాగే మానసిక వ్యాధులకి కూడా మందులు ఉంటాయని చెప్పారు. డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్స్లో వీటి గురించి ముఖ్యంగా మాట్లాడుకుందాము. సో ఎవరైనా లవ్ ఫెయిల్యూర్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, స్లీప్ డిజార్డర్స్ ఏ ప్రాబ్లంలో ఉన్నా కూడా కమెంట్స్లో పెట్టండి. మీ క్వశ్చన్స్ నేను రోషన్ గారితో డిస్కస్ చేస్తాను. అండ్ ఫర్ టుడేస్ కాన్వర్జేషన్ ఐ వుడ్ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ. అండ్ అలాగే చాలా వివరంగా చెప్పినందుకు, ఐడ్రీమ్కి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్తే.